ఈ రోజున నేను మీతో ఒక సందేశం పంచుకోబోతున్నాను. ఆ సందేశం పరలోకం. అప్పుడప్పుడు పరదైసు అంటాము. పరదైసు, పరలోకం, ఈ రెండిటికి ఏమిటి తేడా అని కొంతమంది అడుగుతుంటారు. ఇదంతా అనవసరం. పరదైస్ అన్నా పరలోకం అన్నా అది దేవుని యొక్క నివాసం, దేవుని లోకం. దేవుడు అక్కడ ఉంటాడు. దేవుని సింహాసనం అక్కడ ఉంది. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అక్కడ ఉన్నాడు. పరలోకం అది. యేసు ప్రభు అక్కడ ఉండబట్టే అది పరలోకమైంది. ఒకవేళ యేసు లేకపోతే పరలోకమే లేదు. అందుచేత నేను మీకు పరలోకాన్ని గురించి కొన్ని సంగతులు చెప్తున్నప్పుడు ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి. మనం ఈ లోకంలో ప్రవాసంలో ఉన్నాం. మన అసలు లోకం, మన దేశం, మన పట్టణం పరలోకం. అక్కడ ఉండాల్సిన వాళ్ళం ఇక్కడ ఉన్నాం. ఎందుకని ఉన్నాము? యేసు ప్రభు మనల్ని ఉండమన్నాడు కాబట్టి ఉన్నాము. ఒక పని మీద మనల్ని ఇక్కడ ఉంచాడు. అందుచేత మనం ఇక్కడ ఉన్నాం. లేకపోతే ఇక్కడ ఎందుకు ఉంటాం? మనం అంటాం నేను రక్షణ పొందాను అని. రక్షణ పొందడం అంటే రక్షకుడిని పొందడం. రక్షకుడు అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అంటే దేవుని కుమారుడు. ఆయనకు పరలోకమంతటి మీద అధికారం ఉంది, యాజమాన్యం ఉంది. అందుచేత మనము యేసు ప్రభువుకు సంబంధపడుతున్నాము. యేసు దేవుని కుమారుడైతే క్రీస్తునందు మనము దేవుని కుమారులమవుతున్నాము, కుమార్తెలమవుతున్నాము. ఇంతకు పరలోకం అంటారు. అది ఎక్కడుంది అని. పైనుంది అంటాను. మరి అయితే ఈ భూగోళంలో మరి అమెరికాలో ఉన్న వాళ్ళకి అది కిందిది అవుతుంది కదా. నేను పైన అంటే అది కిందిది అవుతుంది, నేను కింద అంటే అది పైది అవుతుంది. కనుక మనం ఇలాగా ఎల్లలు ఏర్పరిచి ఊహించడం అనవసరం. పరలోకము అంటే పరలోకమే. అది ఆకాశ మహాకాశాలకు పైన ఉన్నది. యేసు ప్రభు అక్కడున్నాడు. నేను ఈ లోకములో ఉంటూ ఉండగా నన్ను కూడా పరలోక పౌరుణ్ణి చేయడం కోసం యేసు ప్రభు ఎంత ప్లాను, అది ఎంత గొప్ప ప్రణాళిక. ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి ఇక్కడ ఒక మానవుడిగా పుట్టి ఒక శిశువై పెరిగి 33.5 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు శిలువ మీద చనిపోయి తన రక్తం కార్చి ఆ రక్తాన్ని మనలోకి ట్రాన్స్ఫ్యూజ్ చేసి ఇప్పుడు అంటున్నాడు మీరు నాతో సహవారసులు, దేవుని వారసులు, సహవారసులు. సహవారసుడు అంటే వారసుడితో సమానమైన హక్కులు ఉంటాయి. కనుక యేసు ప్రభువుకు పరలోకంలో ఎన్ని హక్కులు ఉన్నాయో అవన్నీ మనకున్నాయి. ఎందుకంటే యేసుక్రీస్తును నమ్ముకున్నాము. ఆయన నా ప్రభువు, ఆయన యందే నేను ఉన్నాను, పనిచేస్తున్నాను, ఉనికి కలిగి ఉన్నాను, చెలిస్తున్నాను, మాట్లాడుతున్నాను. నా బ్రతుకంతా క్రీస్తునందే ఉన్నది. ఇక అంతే, నేను పరలోక పౌరుణ్ణి. సరే, యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనంలో యేసు ప్రభు అన్నాడు, తాను వెళ్ళిపోతూ, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. పరలోకంలో ఎన్నెన్నో ఉన్నాయి భవనాలు, నివాసాలు. మీకు స్థలము సిద్ధపరచడానికి నేను వెళుతున్నాను. అంటే అర్థం, నేను వెళ్తాను, అక్కడ మీకు స్థలం సిద్ధపరిచి మళ్ళీ వస్తాను, మిమ్మల్ని తీసుకెళ్తాను. కనుక యేసు ప్రభు మళ్ళీ వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు. నా సొంత ఇంటికి, నా దేశానికి, నా పట్టణానికి యేసు తీసుకెళ్తాడు. యేసు నేను నిత్యత్వంలో హాయిగా ఉండిపోతాము. అక్కడ బాధలు లేవు, కన్నీరు లేదు, కరువు లేదు. అక్కడ కక్షలు లేవు, కార్పణ్యాలు లేవు. అది ప్రేమలోకం, ప్రేమసీమ. అక్కడికి నేను వెళ్ళిపోతాను. కనుక యేసు ప్రభు అన్నాడుగా, ఆయన ఇచ్చిన మాట నేను నమ్ముతాను, ఆయన ఇచ్చిన వాగ్దానం.
సరే, ఇంకొక మాట చెప్పన. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనంలో గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే పరలోకమందు ప్రవేశిస్తారు. కనుక యేసు ప్రభు దగ్గర ఒక లెక్క ఉంది. ఆయన దేవుని గొర్రెపిల్ల. ఆయన యొక్క జీవగ్రంథములో నా పేరు రాశాడు. ఎప్పుడు? నేను పుట్టినప్పుడే. పుట్టడం అంటే కొత్తగా పుట్టినప్పుడే, అనగా పరిశుద్ధాత్మ నాకు నూతన జన్మ ప్రసాదించినప్పుడు నేను కొత్తగా పుట్టాను. అంటే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక జీవించేవాడని నేను కాను, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. ఇప్పుడు శరీరమందు నేను జీవించే జీవితము నన్ను ప్రేమించి నా కొరకై తనను తాను అప్పగించుకొనిన దేవుని యొక్క విశ్వాసం, దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన నేను జీవిస్తున్నాను. ఆయన యొక్క విశ్వసనీయత నా యొక్క విశ్వాసం. కనుక గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో రాయబడిన వారే పరలోకములో ప్రవేశిస్తారు. అంటే నా పేరు అక్కడ ఉంది, నేను అక్కడ పౌరుణ్ణి కదా. నా పేరు ఆయన గ్రంథస్థం చేశాడు, గ్రంథంలో రాశాడు. అందుచేత పరలోకానికి నేను ఒకానొక రోజున వెళ్తాను. ఇక్కడ ఆయన నాకు అప్పగించిన పని నమ్మకంగా చేసి ముగించాక ప్రభు రమ్మంటాడు, నేను వెళ్తాను. ప్రకటన గ్రంథంలో యోహానుతో యేసు ప్రభు అన్నాడు, వచ్చేయి, పైకి వచ్చేయి, ఎక్కి వచ్చేయి. కనుక మనం కూడా పైకి పైకి వెళ్ళిపోయే ప్రజలం. మనది మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలుస్తోంది మనల్ని. మనం అక్కడోళ్ళం. త్వరగా మీ పని ముగించుకొని వచ్చేసేయండి, యేసు ప్రభు వస్తాడు, మిమ్మల్ని తీసుకొస్తాడు అని పరలోకం మనకు సైగలు చేస్తోంది. కనుక గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథములో మన పేరు రాయబడింది. అక్కడ నిషిద్ధమైనది ఏదైనా ఉండదు. అసహ్యమైన దాన్ని, అబద్ధమైన దానిని జరిగించేవాడు ఎవడైనా అందులో ప్రవేశించడు. పరలోకములో ఎలాంటి వాళ్ళు ఉంటారో జనరల్గా మనం చెప్పుకుంటే, ఈ లోకములో ఉన్నవి అక్కడ ఉండవు. ఇక్కడ నిషిద్ధమైనవి ఉన్నాయి, అసహ్యకరమైనవి ఉన్నాయి, అబద్ధాలు ఉన్నాయి. అబద్ధాలను మాట్లాడే వాళ్ళు ఉన్నారు, అబద్ధాలే జీవితంగా బతికే వాళ్ళు ఉన్నారు. ఈ లోకం నుంచి పరలోకానికి మనం వెళ్ళామంటే ఎంత వ్యత్యాసం. ఇక్కడ ఉన్నవి దేవునికి అసహ్యకరమైనవి, నిషిద్ధమైనవి అక్కడ ఉండవు. అంతా దేవునికి అనుకూలమే. పరలోకములో దేవుని చిత్తము అక్షరాల నెరవేరుతుంది. కనుక దేవుని చిత్తము పరలోకములో నెరవేరినట్లు ఇప్పుడు మన జీవితములలో గనక నెరవేరితే మనము గ్యారంటీగా రేపు పరలోకానికి వెళ్తాము. ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఆయన సింహాసనాన్ని పంచుకుంటాము, ఆయన ప్రక్కనే కూర్చుంటాము. కనుక మనము పరలోక పౌరులం, పరలోక నివాసులం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనంలో ప్రభు సూటిగా చెప్పిన మాట, పరలోకమందు మీకోసమై ధనము కూర్చుకొండరా, అక్కడ చిమ్మెట అయినా తుప్పైనా దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. అక్కడ మీకు శాశ్వతమైన సత్యధనం ఉంటుంది. అదంతా నేను మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను, వస్తారా? యేసు ప్రభు యొర్దాను నదీ తీరాన్ని నిల్చున్నాడు, బాప్తిసం తీసుకొని వచ్చాడు. అప్పుడు దేవుడు పరలోకాన్ని తెరిచాడు, ఆకాశాలు తెరవబడ్డాయి. అప్పుడు దేవుడు పరలోకమంతా తన కుమారుడికి అప్పగిస్తున్నాడు. నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందిస్తున్నాను, ఇదిగో నీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. అలాగే మనం కూడా ఒకానొక రోజున మన కోసమై ఆకాశము తెరవబడడం చూస్తాం. మనం పరలోకానికి ఎత్తబడతాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం అంటోంది, ఆయన రక్షణ వస్త్రాలను నాకు ధరింపచేశాడు, నీతి అనే పైబట్టను నాకు ధరింపచేశాడు. నన్ను ఆయన అలాగా పరలోకంలో చేర్చుకుంటాడు.
ఎవరు నన్ను అడ్డగించలేరు, ఎందుకంటే నేను యేసుకు చెంది ఉన్నాను. యేసు పరలోక అధిపతి, రాజు, పరలోక రాజు, మహిమ రాజు. అందుచేత నన్నెవరు ఆపలేరు. నేను డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఎగిరి ఆయన సింహాసనం మీద ఆయన పక్కనే కూర్చోడానికి నాకు అధికారం ఉంది. ఎందుకంటే ఆయన అంగీకరించాను, ఆయన నామందు విశ్వాసం ఉంచాను, నేను దేవుని బిడ్డనయ్యాను, ఆయనకు జన్మించాను. నేను పరిశుద్ధాత్మ నాకు నూతన జన్మ అనుగ్రహించాడు. 2 తిమోతి 4:8 ఇక మీదట నా కోసమై నీతి కిరీటము ఉంచబడి ఉన్నది అని పౌలు ఈ లోకాన్ని విడిచిపోయేటప్పుడు సాక్ష్యం ఇచ్చాడు. ఇక మీదట నా కోసమై నీతి కిరీటము ఉంచబడి ఉంది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి ప్రభువు నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారికి అందరికీ అనుగ్రహిస్తాడు. నా కోసమై నీతి కిరీటం. నీతి అంటే నేను నీతిమంతుణ్ణి. ఎందుకయ్యాను? యేసును నమ్ముకున్నాను గనక యేసు నీతిమంతుడు, నేను నీతిమంతుణ్ణి. ఆయన ఏమై ఉన్నాడో అదంతా నేనై ఉన్నాను కనుక నీతి కిరీటం నాకు పెడతాడు. నేను నీతిమంతుడిగా లోకములో జీవించినందుకు నాకు ఆయన సన్మానం చేస్తాడు. ఒక కిరీటం నాకు పెడతాడు. ఆ కిరీటం పేరే నీతి కిరీటం. నేను నీతిమంతుణ్ణి అని క్రీస్తునందు గుర్తింపు పొందిన వ్యక్తిని. ఎంత ఆనందం! నా ప్రియ సోదరి సోదరులారా, యోహాను సువార్త 14:2 ప్రభువు చెప్పిన మాటను మళ్ళీ జ్ఞాపకం చేయమంటారా? పరలోకములో ఉన్న నివాసాల్లో ఒకటి నాకు నా పేరు మీద ఆయన ఉంచాడు, కేటాయించాడు. నేను అక్కడికి వెళ్తాను. పరలోకము అద్భుత సీమ, అది మహిమలోకం. అక్కడికి నేను వెళ్తా. ఎప్పుడు వెళ్తానో నాకు తెలియదు, ఆయన చెప్పలేదు. కానీ నేనన్నా ఆయన దగ్గరికి వెళ్తాను, ఆయనన్నా నా దగ్గరికి వస్తాడు. మొత్తానికి నేను పరలోకంలో శాశ్వతంగా ఉండిపోతాను. నీవు ఉంటావా? నీకు ఈ నిరీక్షణ ఉన్నదా? ఈ ప్రశ్నతో ఈ సందేశాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, మా పరమ తండ్రి, మహిమగల దేవ, నీకు వందనములు, స్తోత్రములయ్యా. నేను పరలోకానికి చెందినవాణ్ణి. ఇక్కడ ఉన్న సమస్యలన్నీ ఈ లోకానికి చెందినవి, కానీ ఆ సమస్యలకు పరిష్కారం పరలోకానికి చెందింది. నా పాదాలు భూమి మీద మోపి నడుస్తున్నాను, కానీ నా యొక్క శిరస్సు యేసుక్రీస్తు పరలోకములో ఉన్నాడు. ఈ 2 లోకాల్లో ఒకేసారి నేను జీవిస్తున్నాను. ఇది నాకు నీవిచ్చిన గొప్ప ఆధిక్యం. ప్రియ తండ్రి, అందరూ నీ బిడ్డలై అందరూ పరలోక పౌరులగున్నట్లు కృప దయచేయమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, సంతోషము, సహాయము మనకందరికీ సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్.